Good morning, students. Welcome to the online class of Maths Day 5. Today, I am going to explain areas of rectangles and squares. Up to now, you learned about perimeters. Perimeter of a square and perimeter of a rectangle. How to find out the perimeters you learned in previous classes. What is the perimeter of this square? If you know the side of a square, then 4 into side. Perimeter అవుతే ఏమవుతుంది అనమాట, ఏరియా స్క్వేర్కి 4 into సైడ్ అంటే 4a. అదే రెక్టాంగిల్ అనుకోండి, ఇది లెంత్ ఇది బ్రెడ్త్, 2 లెంత్స్ 2 బ్రెడ్త్స్ ఉంటాయి. లెంత్స్ బ్రెడ్త్స్ ఉందనుకోండి, దీని పెరిమీటర్ అవుతుంది రెక్టాంగిల్కి 2 into l plus b అంటే 2l plus 2b. దాని 2 కామన్ వస్తే 2l plus 2b. Those are perimeters. Now I am explaining about area. What is area? First I am explaining what is the definition of area. The place occupied by an object is called area of that object. The place occupied by an object is called area of the object. Area is measured in square units. అంటే చూడండి, ఇది ఒక ఆబ్జెక్ట్ ఉంది అక్కడ. దిస్ ఈజ్ ఎ స్క్వేర్. The place occupied by this area by this object is called area. That means this total space here in between these 4 boundary lines is called total measure of this space in between these 4 boundary lines is called area of this square అనమాట. అంటే ద ప్లేస్ ఆక్యుపైడ్ బై an object is called area of the object. So area of this square is this space, total measure of this space అనమాట. పెరిమీటర్ ఏంటి? టోటల్ లెంత్ ఆఫ్ బౌండరీ లైన్స్. అంటే ఈ లెంత్ ఇది 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 ఈ 4 లెంత్స్ ఆఫ్ దీస్ 4 సైడ్స్ విల్ బి పెరిమీటర్ ఆఫ్ దిస్ square. Area means the space occupied by this square is called area of this square. The area ఎప్పుడు కూడా స్క్వేర్ యూనిట్స్లో మనం చెప్తాం అనమాట. ఇప్పుడు స్క్వేర్ యూనిట్స్ అంటే అర్థం, సపోజ్ 2 సెంటీమీటర్స్ అనుకోండి, ఇది 2 2 2. అప్పుడు ఏరియా ఫార్ములా ఏంటంటే ఏరియా ఆఫ్ స్క్వేర్కి సైడ్ ఇంటూ సైడ్. గుర్తుంచుకోండి, సైడ్ ఇంటూ సైడ్ అంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్ స్క్వేర్ యూనిట్స్ అని రాయాలి. ఏరియాని ఎప్పుడు స్క్వేర్ యూనిట్స్లో చెప్పాలి. సపోజ్ పెరిమీటర్ని ఏం చెప్తాం? పెరిమీటర్ స్క్వేర్ యూనిట్స్లో చెప్పాం. ఓన్లీ ఇదేమో 2 2 2 మొత్తం ఎంతమో 4 2s are 8 సెంటీమీటర్స్. సపోజ్ 2 సెంటీమీటర్స్, ఇది 2 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్. పెరిమీటర్ ఏమవుతుందన్నమాట 8 సెంటీమీటర్స్ అంటే సరిపోద్ది, 8 సెంటీమీటర్స్. కానీ ఏరియాని మాత్రం మనం అలా చెప్పకూడదు. ఏంటి? స్క్వేర్ యూనిట్స్లో చెప్పాలి. ఇది సపోజ్ స్క్వేర్ సెంటీమీటర్స్ అనమాట. సపోజ్ ఇది 2 కదా, సైడ్ ఇంటూ సైడ్. సైడ్ ఇంటూ సైడ్ అంటే ఎంతమ్మా? 2 into 2 4 వచ్చింది. 4 స్క్వేర్ సెంటీమీటర్స్ అని రాయాలి. 4 స్క్వేర్ సెంటీమీటర్స్ ఆర్ సెంటీమీటర్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. దీనికి కూడా రాయొచ్చు సెంటీమీటర్ స్క్వేర్. అర్థమైందా? స్క్వేర్ సెంటీమీటర్ అర్థం ఏంటంటే, సపోజ్ ఇలా చూడండి, ఇలా 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ మీటర్ ఉందా? స్క్వేర్లో ఉన్న మొత్తం ఈ స్పేస్ని స్క్వేర్ సెంటీమీటర్ అంటారు అనమాట. అర్థమైందా మీకు? స్క్వేర్ సెంటీమీటర్ అంటే అదే అర్థం. స్క్వేర్ యూనిట్ అంటే ఏంటమ్మా? ఒక స్క్వేర్, సపోజ్ స్క్వేర్ మీటర్ అన్నాం అనుకోండి, అర్థం ఏంటి? 1 మీటర్ సైడ్ ఉన్న స్క్వేర్ ఆక్యుపై చేసే ఏరియాని స్క్వేర్ మీటర్ అంటాం. ఇది 1 మీటర్ 1 మీటర్ 1 మీటర్ 1 మీటర్ అన్నిటిని కూడా స్క్వేర్ మీటర్స్లో స్క్వేర్ యూనిట్స్లో కొలుపుతాం అనమాట. అంటే ఏంటనమాట, సపోజ్ స్క్వేర్ కిలోమీటర్ అని అనుకోండి, 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఉన్న ఒక స్క్వేర్ మధ్యలో ఉన్న ఈ మొత్తం ఏరియాని, ఈ మొత్తం స్పేస్ని స్క్వేర్ కిలోమీటర్ అంటాం. అర్థం కదా? ఏరియాని ఎప్పుడు కూడా స్క్వేర్స్లోనే కొలుస్తాం, స్క్వేర్స్లోనే, రైట్? ఇది ఏరియా ఆఫ్ స్క్వేర్కి. నెక్స్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. చూడండి, ఇది పెరిమీటర్కి ఏంటి? 2 into l plus b, ఎందుకంటే 2l plus 2b.
2L ప్లస్ 2B, 2 కామన్ తీస్తే 2 into L ప్లస్ B, అది పెరిమీటర్. సపోజ్ ఇదేమో 4 సెంటీమీటర్స్ ఉంది, ఇది 2 సెంటీమీటర్స్ ఉంది. సో ఇది కూడా 4 అవుతుంది, ఇది 2. దీని పెరిమీటర్ అవుతుంది 2L ప్లస్ 2B, 8 ప్లస్ 4 ఎంత అవుతుంది, 12 సెంటీమీటర్స్ అవుతుంది దీని పెరిమీటర్. కానీ ఏరియా కాదు, ఏరియా ఏమవుతుంది, L ఇంటూ బి. ఫార్ములేట్ అమ్మా, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్కి ఫార్ములేట్ L ఇంటూ బి, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. L ఇంటూ బి మీన్స్ 4 into 2, 4 into 2, 8. ఏం రాయాలి మనం, సెంటీమీటర్స్ కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ లేదా స్క్వేర్ సెంటీమీటర్స్ అని రాయాలి, ఆర్ సెంటీమీటర్ స్క్వేర్. అర్థమైందమ్మా. ఎప్పుడు కూడా ఏరియాని ఎప్పుడు కూడా స్క్వేర్ యూనిట్స్లో రాయాలి. ఏరియా అంటే అర్థం ఏంటి, ద ప్లేస్ ఆక్యుపైడ్ బై అన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ఏరియా ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ మొత్తం ఆక్యుపై చేసిన ప్లేస్నే ఏమంటాం అనమాట, ఏరియా అంటాం. పెరిమీటర్ అంటే టోటల్ లెంత్ ఆఫ్ బౌండరీ లైన్స్ అనమాట. రెండింటి డిఫరెన్స్ అర్థమైంది కదా. అలా టోటల్ లెంత్ ఆఫ్ బౌండరీ లైన్స్ దీని పెరిమీటర్ అవుద్ది. అలా ద స్పేస్ ఆక్యుపైడ్ బై దిస్ రెక్టాంగిల్ ఈజ్ ఏరియా ఆఫ్ దిస్ రెక్టాంగిల్ అనమాట. రైట్, అర్థమైంది కదా ఏరియా అంటే. ఇప్పుడు ఐ విల్ టెల్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ example 3. Length of a rectangle is, suppose there is a rectangle whose length ఎంత 16 centimeters. బ్రెత్ ఎంత ఇచ్చాడు, బ్రెత్ చూడండి 13 centimeters. ఇప్పుడు దీన్ని మనం నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ దిస్ రెక్టాంగిల్. లెంత్ ఈజ్ ఈక్వల్ టు, లెంత్ని ఎల్తో డినోట్ చేస్తాను. ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 16 centimeters. బ్రెత్ ఈజ్ ఈక్వల్ టు, బ్రెత్ బి ఈజ్ ఈక్వల్ టు 13 centimeters. ఇప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్. మనకేంటి ఫార్ములా అమ్మా, లెంత్ ఇంటూ బ్రెత్, దట్ ఈజ్ ఎల్ ఇంటూ బి అనమాట. ఎల్ ఇంటూ బి అంటే ఇక్కడ చూడండి, ఎల్ ఎంత 16 ఇంటూ 13 స్క్వేర్ సెంటీమీటర్స్ అని రాయాలి. సెంటీమీటర్స్లో ఇచ్చాడు, అదే మీటర్స్లో ఇచ్చాడు అనుకోండి స్క్వేర్ మీటర్స్. అర్థమైందా, ఇది సెంటీమీటర్స్లో ఇచ్చాడు స్క్వేర్ సెంటీమీటర్స్, అది స్క్వేర్ మీటర్స్లో ఇచ్చాడు అనుకోండి స్క్వేర్ మీటర్స్. అదే యూనిట్స్ అని ఇచ్చాడు అనుకో స్క్వేర్ యూనిట్స్, అదే కిలోమీటర్స్ అని ఇచ్చాడు అనుకో స్క్వేర్ కిలోమీటర్స్. రైట్, 16 13 ఎంత అవుద్దమ్మా, చూడండి 208 అవుద్ది అనమాట. 16 13 208 స్క్వేర్ సెంటీమీటర్స్. రైట్, $208. అర్థమైంది కదమ్మా. ఇది స్క్వేర్, లేదంటే దీన్ని ఎలా రాయొచ్చు, సెంటీమీటర్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. 208 centimeter square. How to find, understand how to find out the area of a rectangle, length into breadth. That means 16 into 13, 208 square centimeters. Right. Now another example, I am explaining another example. Example 4. A rectangular piece with the dimensions 12 centimeters, 18 centimeters. 12 centimeters by 18 centimeters. ఇలా చదవాలి మీరు. 12 centimeters by 18 centimeters. అంటే అర్థం ఏంటి, ఇది లెంత్ ఇది బ్రెడ్త్ అని అర్థం. చూడండి, లెంత్ ఈజ్ ఈక్వల్ 12 centimeters, దట్ ఈస్ లెంత్ ఈజ్ ఈక్వల్ 12 centimeters, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 8 centimeters. వాస్ టేకెన్ ఫ్రమ్ ఏ స్క్వేర్ పీస్ ఆఫ్ పేపర్ whose side is 16 centimeters. Find the area of the remaining piece. దీని మీనింగ్ అర్థమైంది మీకు ఏంటో, ఏమడిగాడు, ఇలా ఒక స్క్వేర్ పీస్ ఉంది, స్క్వేర్ పీస్ ఆఫ్ పేపర్ ఉంది. అది ఏమన్నా చూడండి, ఈ రెక్టాంగులర్ పీస్ విత్ డైమెన్షన్స్ 12 centimeters, 8 centimeters వాజ్ టేకెన్ ఫ్రమ్ ఏ స్క్వేర్ పీస్ ఆఫ్ పేపర్ whose సైడ్, దీని సైడ్ 16 centimeters ఉన్న ఒక స్క్వేర్ పీస్ ఆఫ్ పేపర్ నుంచి ఏం తీసాడు, ఒక రెక్టాంగులర్ పీస్ తీసాడు. ఓ రెక్టాంగులర్ పీస్ ఎలాగా, 12 into 8 centimeters ఉన్న రెక్టాంగులర్ పీస్ కట్ చేసి తీసాడు. కట్ చేసి తీశారు. ఇంక మిగిలింది ఉంది చూసారా, ఇదంతానే
దాని ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందమ్మా? ఇప్పుడు స్క్వేర్ షీట్ ఉంది పేపరు, దాని సైడ్ ఎంత 16 సెంటీమీటర్స్. దీని నుంచి 12 సెంటీమీటర్స్ ఏమో లెంత్, 8 సెంటీమీటర్స్ ఏమో బ్రెడ్త్ ఉన్న ఒక రెక్టాంగులర్ షీట్ని కట్ చేసి తీసాడు. ఆ మిగిలిన షీట్ ఉంది చూసారా, దాని ఏరియా ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏం చేయాలి మనం? సింపుల్. ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఏరియా ఆఫ్ దిస్ గివెన్ స్క్వేర్ షీట్. Then find the area of the cut of the paper whose length is 12 centimeters and 8 centimeters. Okay. Then you have to subtract this area from total area. ఈ రెక్టాంగిల్ ఏరియా ఉంది కదా, దాన్ని మొత్తం స్క్వేర్ ఏరియాలో తీసామనుకోండి, మనకి మిగిలిన పేపర్ ఏరియా వచ్చేది. అంటే ఫస్ట్ మనం రెండు కడేద్దాం. చూడండి, ఏరియా ఆఫ్ గివెన్ square sheet of paper, square piece of paper is equal to ఎంత అవుతుంది చెప్పండి? స్క్వేర్కి ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్, రైట్? సైడ్ ఇంటూ సైడ్. సైడ్ అంటే ఎంత ఇచ్చాడు ఇక్కడ? 16 సెంటీమీటర్స్ ఇచ్చాడు. 16 ఇంటూ 16 ఎంత అవుతుందమ్మా? 256 సెంటీమీటర్ స్క్వేర్, లేదంటే స్క్వేర్ సెంటీమీటర్స్. ఇది ఇచ్చిన పేపర్ ఏరియా. ఇప్పుడు మనం కట్ చేసే అందులో తీసే పేపర్ చూడండి, రెక్టాంగులర్ షీట్ ఏమన్నా చూడండి. ఏ రెక్టాంగులర్ పీస్ విత్ డైమెన్షన్స్ బ్రెడ్త్ వాస్ టేకెన్ ఫ్రమ్ ఏ స్క్వేర్ పీస్. ఏరియా ఆఫ్ ద rectangular piece of paper taken off, లేదా cut off అని రాయండి. which cut off? from the square piece of paper. ఓకే, ఏం రాస్తారు? ఏరియా ఆఫ్ ద రెక్టాంగులర్ పీస్ ఆఫ్ పేపర్ విచ్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద స్క్వేర్ పీస్ ఆఫ్ పేపర్ ఈజ్ ఈక్వల్ టు, దాని లెంత్ ఎంత బ్రెడ్త్ ఎంత ఇచ్చాడు మనకి చూడండి, 12 ఇంటూ 8. సో 12 ఇంటూ 8 లెంత్ ఇంటూ బ్రెడ్తే కదా రెక్టాంగిల్కి. సో 96, 12 8 సార్ 96 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇప్పుడు మనం ఈ మొత్తం పేపర్ ఏరియాలోంచి ఈ రెక్టాంగులర్ పీస్ ఆఫ్ పేపర్ ఏరియాని తీసామనుకోండి, అప్పుడు మిగిలిన పేపర్ ఏరియా, ఈ పేపర్ ఏరియా వచ్చేది అనమాట. సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ పీస్ అన్నాడు కదా. ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ పీస్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ద remaining piece of paper is equal to area of square piece of paper minus area of rectangular piece of paper. మీరు క్లియర్గా రాసుకోండి, నేను అంటే స్పేస్ లేక అలాగ రాశాను. ఏరియా ఆఫ్ స్క్వేర్ పీస్ ఆఫ్ పేపర్ మైనస్ ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ పీస్ ఆఫ్ పేపర్, దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ పీస్ ఆఫ్ పేపర్ ఏరియా ఎంతమ్మా? 256 మైనస్ ఇది ఎంత మనకి? 96. 256లోంచి 96 తీసేయండి, ఎంత వస్తుంది? 0, 6 - 0, 15 - 9 6, 160 అనమాట. 160 స్క్వేర్ సెంటీమీటర్స్. దిస్ ఈజ్ ద ఆన్సర్, 160 స్క్వేర్ సెంటీమీటర్స్. చూడండి, అంటే ఈ మిగిలిన ఏరియా పేపర్ ఉంది కదా, దాని ఏరియా ఎంత వచ్చిందన్నమాట?
160 స్క్వేర్ సెంటీమీటర్స్. నౌ అక్కడ మీకు కొన్ని ఉన్నాయి చూడండి, చెక్ యువర్ ప్రోగ్రెస్ అని చెప్పి కొన్ని సమ్స్ ఇచ్చాడు. అక్కడ 2 సమ్స్ ఇచ్చాడు, అవి మీరు సొంతంగా చేయండి. పేజ్ నెంబర్ 151 ఓకేనమ్మా. పేజ్ నెంబర్ 151లో చెక్ యువర్ ప్రోగ్రెస్ అని చూడండి. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ విత్ సైడ్ 16 సెంటీమీటర్. ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు స్క్వేర్ది. సో సైడ్ ఇంటూ సైడ్ వేసుకుంటే, అంటే 16 into 16 వేసుకుంటే వచ్చేది మీకు. ఈ సమ్లో చెప్పినట్టున్నాను కూడా. అలాగే ఇంకోటి అడిగాడు, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఆర్ 16 and 12 రెస్పెక్టివ్లీ. ఫైండ్ ఇట్స్ ఏరియా. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇచ్చాడు, లెంత్ ఇంటూ బ్రెడ్త్ తీసుకుంటే ఇది వచ్చేది. ఈ 2 చేయండి. ఓకే. నౌ ఇంకోటి చూడండి, ఎక్సైజ్ నెంబర్ 11.3. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎక్సైజ్ నెంబర్ 11.3 చూసుకోండి. అందులో ఫస్ట్ సమ్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ విత్ మెజర్మెంట్స్ 15 సెంటీమీటర్స్ అండ్ 8 సెంటీమీటర్స్ యాజ్ లెంత్ అండ్ బ్రెడ్త్. లెంత్ బ్రెడ్త్ ఇచ్చాడు, ఇది కూడా సేమ్ ఇదే టైపు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, అంటే 15 into 8 వేసుకుంటే వచ్చేది మీకు, రైట్. నౌ ఇన్ దట్ సేమ్ ఎక్సర్సైజ్ సెకండ్ సమ్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ whose perimeter is 64 సెంటీమీటర్స్. ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ? పెరిమీటర్ ఇచ్చాడు. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా? 64 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇలా స్క్వేర్ ఉంది, దాని పెరిమీటర్ అంటే టోటల్ లెంత్ ఆఫ్ 4 సైడ్స్ ఇచ్చాడనమాట. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇది కట్టాలి, ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ టోటల్ లెంత్ ఆఫ్ 4 సైడ్స్ ఇచ్చాడు, మనం ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, మనకి ఏం కావాలి? సైడ్ కంపల్సరీ కావాలి. ఆ సైడ్ ఇక్కడ ఇవ్వలేదు, మనకి ఏమి ఇచ్చాడు? పెరిమీటర్ ఇచ్చాడు. ఈ పెరిమీటర్ నుంచి మనం సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే సైడ్ కావాలి, సైడ్ ఇంటూ సైడ్ వేసుకోవాలి. కానీ ఇక్కడ మనకి ఏముంది? పెరిమీటర్ ఉంది. ఆ పెరిమీటర్ నుంచి మనం సైడ్ రప్పించుకుని అప్పుడు ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఇచ్చాడు. పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఫార్ములా ఏంటి? 4 into సైడ్ కదా, అంటే 4 into S ఈజ్ ఈక్వల్ టు 64కి ఈక్వల్ చేయండి. 4 into A అనుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఏ అనుకున్నాక 4 into A, సపోజ్ L అనుకుంటే 4 into L అలా అనమాట. ఇట్ ఈజ్ నాట్ 5, దిస్ ఈజ్ S అనమాట. 4 into S దట్ ఈజ్ ఈక్వల్ టు S ఈజ్ ఈక్వల్ టు 64. ఈ 4 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటెంపుకి వెళ్ళి ఏమవుతుందమ్మా? డివైడ్ చేస్తుంది. 4 ఇందులోని హౌ మెనీ టైమ్స్? 4 16 సెంటీమీటర్. 4 16s ఆర్ 64 కదా, అంటే మనకి సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఎంత వచ్చింది? సైడ్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 సెంటీమీటర్స్. నౌ వీ కెన్ ఫైండ్ అవుట్ ఏరియా ఈజీలీ. ఏరియా అడిగారు కదా, ఏరియా ఫైండ్ అవుట్ చేసింది. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? సైడ్ ఇంటూ సైడ్, S ఇంటూ S. సో సైడ్ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఎంతది? 16 into 16 అంటే ఎంత అవుతుంది? 256 స్క్వేర్ సెంటీమీటర్స్. దిస్ ఈజ్ హౌ టు ఫైండ్ అవుట్ ఏరియా ఆఫ్ స్క్వేర్ వెన్ పెరిమీటర్ ఇస్ గివెన్. పెరిమీటర్ ఇస్తే ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? పెరిమీటర్ ఇచ్చిన పెరిమీటర్ ఫార్ములాకి ఈక్వల్ చేసుకోవాలి. దాని నుంచి మనకి ఏమొచ్చేది? సైడ్ వస్తుంది. సైడ్ వస్తే అప్పుడు ఏరియా ఆఫ్ సైడ్ ఏమవుద్దమ్మా? ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏమవుద్దమ్మా? సైడ్ ఇంటూ సైడ్ అయితే 256 వచ్చేది. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే ఏరియా ఇచ్చి పెరిమీటర్ అడుగుతాడు. అప్పుడు దీన్ని మనం సైడ్ ఇంటూ సైడ్కి ఈక్వల్ చేసుకోవాలి. ఇచ్చిన ఏరియాని సైడ్ ఇంటూ సైడ్కి ఈక్వల్ చేసుకుంటే మనకి ఈ 16 సైడ్ 16 అవుతుంది. అప్పుడు 4 into సైడ్ వేసుకుంటే మన పెరిమీటర్ వచ్చేది. రివర్స్లో అనమాట దీనికి, రైట్. అర్థమైంది కదమ్మా ఇది సమ్. నెక్స్ట్ సమ్, థర్డ్ సమ్. లుక్, perimeter of a rectangle and square are equal if the length of the rectangle is 14 centimeters and perimeter of the square is 44 centimeters. Find the area of the rectangle. సింపుల్ ఇది కూడా. మనకు రెక్టాంగిల్ ఉంది, ఆ రెక్టాంగిల్ ఎంత ఇచ్చాడమ్మా? 14. బ్రెడ్త్ ఎంతో తెలియదు మనకి. అలాగే ఒక స్క్వేర్ కూడా ఉంది, దాన్ని మనకి సైడ్ ఏం తెలియదు. దీని టోటల్ లెంత్ ఆఫ్ పెరిమీటర్ ఇచ్చాడు, ఎంత? 44. ఇప్పుడు ఏమి వచ్చాడు చూడండి, పెరిమీటర్స్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ అంటే స్క్వేర్ ఆర్ ఈక్వల్. దీని పెరిమీటర్ దీని పెరిమీటర్ ఈక్వలే. అండ్ ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఈజ్ 44 ఇచ్చాడు. దీని పెరిమీటర్ ఎంత ఇచ్చాడు? 44.
సో దీని పెరిమీటర్ కూడా ఎంత అవుద్ది, రెక్టాంగిల్ కూడా దాన్ని 44 అవుద్ది. ఓకేనా. ఇప్పుడు మనం ఏమడిగారు, ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ అడిగాడు, ఫైండ్ ద. ఇప్పుడు చేద్దాం. లెంత్ ఆఫ్ రెక్టాంగిల్, లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చాడమ్మా, 14 సెంటీమీటర్స్. మనకేమి ఇచ్చాడు, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్. దట్ ఇంప్లైస్, ఇప్పుడు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఎంత అవుతుంది చెప్పండి, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్ ఆల్రెడీ ఇచ్చాడు చూడండి ఇక్కడ. సారీ నేను ఇక్కడ రాంగ్ చెప్పాను. పెరిమీటర్ సమ్ ఈక్వల్ పెరిమీటర్ ఆఫ్ అని రాసుకోండి. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్. ఇది పెరిమీటర్. ఐ డిడ్ మిస్టేక్ హియర్, కరెక్ట్ ఇట్. పెరిమీటర్ అనమాట, ఏరియా కదా ఇస్తే. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఇచ్చాడు. ఇప్పుడు పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఎంత అవుతుంది, ఇక్కడ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ చూడండి ఎంత ఇచ్చాడు, 44. సో అది కూడా 44 అయిపోద్ది. ఈ స్క్వేర్ది 44 కాబట్టి రెక్టాంగిల్ కూడా 44, రెండు ఈక్వల్ అని ఇచ్చాడు కాబట్టి అలా వేసుకున్నాం మనం. దట్ ఎంప్లాయిస్, ఇప్పుడు పెరిమీటర్ ఫార్ములా ఏంటి చెప్పండి అమ్మా, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. దేంది, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. దట్ ఎంప్లాయిస్ 2 ఇంటూ ఎల్ ఆల్రెడీ ఇచ్చాడు చూడండి ఇక్కడ. ఎల్ ఎంత ఇచ్చాడు మనకి, పెరిమీటర్ లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఎంత ఇచ్చాడు, 14. ఆ 14 ఇక్కడ వేసుకోండి, ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 44. ఓకే. నా ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ముందు అది పంపించండి అటువైపు. సో 14 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 44. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏమొచ్చేస్తుంది, డివైడ్ చేస్తాయి. ఓకే. సో 14 ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 ఇందులో హౌ మెనీ టైమ్స్, 22 టైమ్స్ చూసుకోండి, 22. దట్ ఎంప్లాయిస్ బి ఈజ్ ఈక్వల్ టు 22 ప్లస్ 14 అటెంప్ట్కి వెళ్తే ఏమవుతుందమ్మా, ఇది ప్లస్ చేస్తుంది, ఇటు వెళ్ళి మైనస్ చేస్తుంది అనమాట. సో బి ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, 22 మైనస్ 14, 8 సెంటీమీటర్స్. దీస్ ఆర్ ఆల్ సెంటీమీటర్స్. పెరిమీటర్ సెంటీమీటర్స్లో ఇచ్చే చూడండి. సో సెంటీమీటర్. ఇప్పుడు ఎంత వచ్చింది, 22 మైనస్ 14, 8 సెంటీమీటర్స్ వచ్చింది. ఇదేంటిది, బ్రెడ్త్. మనకి ఇక్కడ బ్రెడ్త్ వచ్చింది 8 సెంటీమీటర్స్. ఆల్రెడీ లెంత్, లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఆర్డర్ ఇచ్చాడు చూడండి, 14 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకుని బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేశాను. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఇంటూ బ్రెడ్త్. లెంత్ ఏమో ఎంతమ్మా, 14 సెంటీమీటర్స్. బ్రెడ్త్ ఎంత, 8. ఎంత అవుద్ది, 112 సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకేనమ్మా, 112 సెంటీమీటర్ స్క్వేర్. దిస్ ఈజ్ హౌ టు ఫైండ్ అవుట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి, క్లూ ఏమి ఇచ్చాడు, ఏరియా పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ అని ఇచ్చాడు. కానీ ఓన్లీ లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఇచ్చాడు, కానీ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం కావాలి, బ్రెడ్త్ కూడా కావాలి. ఆ బ్రెడ్త్ ఎలా వస్తుంది, మనం ఈ రెండు ఈక్వల్ అని క్లూ ఇచ్చాడు కాబట్టి దాని ప్రకారం వేసుకున్నాం. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ ఎంత, దీని పెరిమీటర్ కూడా అంతే. సో 44 వేసుకున్నాం. ఇక్కడ ఎల్ ప్లస్లో 14 వేసుకుంటే ఈ 2 నాడు పంపించాం, 22 వచ్చింది. ఈ 14 నాడు పంపించేస్తే మనకి ఏం వచ్చింది, 8 వచ్చింది. సో లెంత్ బ్రెడ్త్ వచ్చింది కాబట్టి ఎల్ ఇంటూ బ్రెడ్త్ చేస్తే మనకి 112 సెంటీమీటర్స్ వచ్చింది. అర్థమైంది కదమ్మా ఈ సమ్మ. ఇలా చేయండి. రైట్. ఇంకోటి హోంవర్క్, మీకు ఆల్రెడీ ఇక్కడ 2 సమ్లు హోంవర్క్ ఇచ్చాను, 3 ఇచ్చాను. 1, 2, 3. One more sum I am giving homework. In this same exercise, this is which one? Third sum. Fourth sum is homework. అందులో ఏమి ఇచ్చాడంటే మనకి 3 సమ్లు ఇచ్చాడు. ఆ 4th సమ్లో లెంత్ బ్రెడ్త్ ఇచ్చాడు, దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. పెరిమీటర్ ఏరియా కూడా. ఫస్ట్ సమ్కి పెరిమీటర్ చూసుకోండి, అక్కడ ఉంటుంది మీకు ఆ పేజ్ నెంబర్ చూసుకోండి. ఆ సమ్లోనే ఆ ఎక్సర్సైజ్లోనే ఉంటుంది.
ఫస్ట్ సమ్లో ఆ ఫోర్త్ సమ్లో ఫస్ట్ 3 ఇచ్చాడు సమ్స్. అందులో ఫస్ట్ సమ్లో లెంత్ బ్రెడ్త్ ఇచ్చాడు. ఏం అడిగాడు మనల్ని? పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి, రెక్టాంగిల్కి ఏరియా కూడా ఫైండ్ అవుట్ చేయాలి. పెరిమీటర్ ఏమో 2 × L + B ఫార్ములా వేసుకుంటే పెరిమీటర్ వస్తుంది. ఏరియా ఏమో L × B వేసుకుంటే ఏరియా వస్తుంది, రైట్? అలాగే దీనికి కూడా అంతే. సెకండ్ 2 × L + B వేసుకుంటే దీని ఏరియా వస్తుంది, పెరిమీటర్ వస్తుంది. లెంత్ ఇంటూ బ్రెడ్త్ వేసుకుంటే దీని ఏరియా వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ దాంట్లో స్క్వేర్ ఇచ్చాడు, స్క్వేర్ సైడ్ ఇచ్చాడు. 4 × సైడ్ వేసుకుంటే ఏమో పెరిమీటర్ వస్తుంది, ఏరియా ఏమో సైడ్ ఇంటూ సైడ్ వేసుకుంటే ఏరియా వస్తుంది, రైట్? 4 × సైడ్ వేసుకుంటే పెరిమీటర్ వస్తుంది, సైడ్ ఇంటూ సైడ్ వేసుకుంటే ఏరియా వస్తుంది. కింద మిమ్మల్ని కొన్ని అడిగాడు. ఏంటవి? ఈ మూడిట్లోని వేటి పెరిమీటర్స్ ఈక్వల్ అయినాయి అది అడిగాడు. అలాగే ఏ సమ్స్ యొక్క ఏరియాస్ ఈక్వల్ అయినా అడిగాడు, రైట్? అలాగే విచ్ వన్స్ ఏరియా ఈజ్ గ్రేటర్ అని అడిగాడు. అవి మీరు అక్కడ కింద ఆన్సర్స్ రాయండి, రైట్ అమ్మా? ఆ సమ్ కూడా చేయండి. మొత్తం 4 సమ్స్ ఇచ్చాను. డూ ఆల్ దీస్ సమ్స్ యాజ్ హోంవర్క్ అండ్ సెండ్ them to my WhatsApp number. Okay, we will meet in the next online class.